శ్రీమాత్రే నమః. సామ్రాజ్య సిద్ధినందించు సౌందర్యలహరి శ్లోక 4 పూర్తి అర్థం, వివరణ మరియు ఉపాసనా విధానం. త్వదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. శ్లోకం ప్రతిపదార్థం. లోకానాం అన్ని లోకాల వారికి, శరణ్యే శరణు వేడటానికి, త్వత్ అన్యః నీకంటే సమర్థత గలవారు ఇంకెవరున్నారు, దైవత గణ ఇతర దేవతలంతా, పాణిభ్యాం తమ చేతులతో, అభయవరద అభయముద్ర వరదముద్ర ధరిస్తున్నారు. త్వమేకా నీ ఒక్కత్తవు మాత్రం, ప్రకటిత వర అభీతి అభయవర ప్రకటన, న ఏవ అభినయా ఎంత మాత్రం చేయని, అసి దానివై ఉన్నావు, భయాత్రాతుం భయం చేత కలిగే కంపం నుంచి రక్షించటానికి, వాంఛాసమధికం కోరిన వాటిలో సమంజసమైనవి అధికంగా, ఫలమపిచ ఫలింపచేసి, దాతుంచ ఇవ్వగల సమర్థత, తవ చరణౌ ఏవ నీ పాదాలు మాత్రమే, నిపుణౌహి సామర్థ్యం కలిగి ఉన్నాయి. భావం. సమస్త జగత్తులను సంరక్షించేదానా, నీవు తప్ప అన్యులగు దేవతలు తమ హస్తాలతో వరాలను ప్రసాదిస్తూ ఉంటారు. మరి నీవు వర అభయాలను ప్రకటించి అభినయించేదానవు కాదు. దానికి కారణం ఏమందువా, నీ శ్రీచరణాలే భయాన్నుండి సంరక్షించడానికి, నీ అభీష్టాలకు మించిన సత్ఫలాలను ప్రసాదించడంలోనూ నిపుణత్వం కలిగి ఉన్నాయి. వివరణ. సర్వలోకములకు శరణ్యమైన ఓ తల్లి, నీకంటే ఇతరులైన ఇంద్రాది దేవతలు చేతులతో అభయముద్రను వరముద్రను ధరించి ఉన్నారు. నీవు మాత్రం ఇతర దైవతముల వలె వరాభయముద్రలను ప్రదర్శించడం లేదు. ఎందుకిలా అని విచారిస్తే ఇది తెలిసినది. నీ పాదములు మాత్రమే భక్తులను భయము నుండి సంరక్షించుటకు, కోరిన దానికంటే ఎక్కువగా నిచ్చుటకు సామర్థ్యమును కలిగి ఉన్నవి అని. అనగా చరణములే భక్త జనాభీష్టప్రదాలు కాగా హస్తముద్రలెందుకు అని చమత్కరిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఎందుకంటే దేవికి 4 చేతులు, అందు పాశము, అంకుశము, చెరకు విల్లు, పుష్పబాణములే ఉన్నవి కదా. వరములిచ్చుచున్నాను, అభయమునిచ్చుచున్నాను అనునట్లు అభినయ ప్రకటనలు ఏలా, అవి ఇతర దేవతలు చేస్తూనే ఉన్నారు. ఆపదల నుంచి కాపాడి శుభములు కూర్చడానికి ఈ పాదములే చాలును. కావున అట్టి అభినయములు చేయకున్నావు. సర్వదేవతాతీత మూర్తివి నీవు అనుట అని ఈ శ్లోకము అంతరార్థము. విశేషములు. అమ్మ చరణములే వాంఛాసమధిక ఫలములని ఇచ్చుటవు అనుటకు లోకశరణ్యాదులు కారణమైనందున వాక్యార్థహేతుకమైన కావ్యలింగాకారం. లలితా సహస్రనామాలలో వాంఛితార్థప్రదాయిని అనే నామమును ఇక్కడ అనుసంధానించి చూడాలి. దీనిలో నిగూఢార్థం ఉంది. అమ్మవారు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందా? జాగ్రత్తగా తడచి అర్థం చెప్పుకుంటే, వాంఛిత అనగా కోరిన వాటిలో, అర్థ అనగా అర్థవంతం యుక్తమైనవి మాత్రం, ప్రదాయిని అనగా ఇచ్చేది అని తెలుస్తుంది. అనగా ఇక్కడ ప్రతి అయుక్తమైన కోరిక అర్హత లేని వారికి అంబ అందియదు అని అర్థం చేసుకోవాలి. మన అర్హతని బట్టి ఎప్పుడేది అవసరమో అది నెరవేర్చడానికి అర్చించకపోయినా అమ్మవారు అనుగ్రహిస్తుందా? అది అర్థం లేని ప్రశ్న.
అర్చన ద్వారా అర్హులకు శీఘ్ర ఫల ప్రసాదిని కాగలదని భావించాలి. ఉపాసన విధానం. ఈ యంత్రాన్ని ఓ బంగారపు రేకుపై వేయించాలి. తూర్పు దిశలో ప్రతిష్ఠించి దానికి అభిముఖులై ఆరాధించాలి. 36 రోజులు దీక్ష. ప్రతిరోజు షోడశోపచారాలతోనూ పూజించి రోజుకి 1001 సార్లు చొప్పున బీజాక్షర సంయుతంగా పై శ్లోకాన్ని జపించాలి. పసుపు అన్నం కానీ పులగ అన్నం కానీ నివేదించాలి. మరో విధంగా వెండి రేకు మీద కూడా ఈ యంత్రాన్ని చెక్కించి పూజ చేసుకోవచ్చు. తక్కిన పద్ధతులన్నీ మామూలే. ఇక్కడ ఒక ముఖ్య గమనిక. ఇక్కడ ఇచ్చిన యంత్రం దుమ్ అనే బీజాక్షరంతో ఉంది. కానీ కొన్ని కేరళ తంత్ర గ్రంథాలలో శ్రీం అనే బీజాక్షరంతో ఇవ్వబడింది. దుమ్ అనే బీజాక్షరంతో ఆరాధిస్తే రోగాల నుంచి విముక్తి లభిస్తుందని, శ్రీం బీజాక్షరంతో ఆరాధిస్తే దారిద్ర్యం తొలగుతుందని ఫలశ్రుతి.